మిరియాల మురుకులకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మిరియాల మురుకులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి 1 కప్పు, పుట్నాల పప్పు పొడి 1/2 కప్పు, మిరియాల పొడి 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్, నువ్వులు 2 టీ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. సో స్టార్ట్ చేద్దాం అర్చన గారి ప్రాసెస్. ముందుగా ఒక బౌల్ తీసుకొని బియ్యపిండి యాడ్ చేసుకోవాలండి. ఓకే. సో ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఎలాగో. ఇది మనము మిక్స్ చేసి ఫ్రై చేసేసుకోవటమే కదా. అంతే అండి. మురుకుల పీటతో దాంట్లో వేసుకొని చేయాలి. బియ్యపిండి వేసాము, తర్వాత పుట్నాల పప్పు పౌడర్ చేసుకొని అది కలుపుతున్నా. ఇది చేస్తే ఏంటంటే బాగా గుళ్ళు వస్తాయి. ఇది యాక్చువల్లీ ఒక సీక్రెట్ రెసిపీ అండి, ఎవరు వాడరు ఇది పుట్నాల పప్పు అనేది. సో అది వేస్తే చాలా బాగా గుళ్ళు వస్తాయి. తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి, తర్వాత కొంచెం నువ్వులు, కొంచెం వాము. కలర్ కోసం మరీ వైట్గా వస్తుంది కాబట్టి కలర్ కోసం కొంచెం కారం యాడ్ చేసుకోండి, కానీ మీ ఇష్టం. అది పిల్లలు కారంగా తింటాను అంటే కారం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇది మిరియాలది కాబట్టి కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. సో ఎలాగో మనకి మిరియాల పొడితోనే కొంచెం ఆ ఘాట్ అనేది బాగానే వచ్చేస్తుంది కదా. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోండి తగినంత. ఓకే. దీంట్లో ఇంకొక సీక్రెట్ ఏంటంటే కొంచెం వేడి అయిన ఆయిల్. ఇది సీక్రెట్ ఏం కాదు, ఇది అందరికీ తెలిసిందే. పుట్నాల పప్పు పొడి అంటే కొంచెం కొంతమందికి తెలియదు, కొంతమంది వాడతారు. బట్ వేడి నూనె వాడటం అనేది చాలా అంటే రెగ్యులర్ గా ఇప్పుడు చెక్కలు కానీ ఇట్లా జంతికలు ఇవన్నీ చేసేటప్పుడు ఆల్మోస్ట్ వేస్తూ ఉంటారు కదా. ఓకే. సో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం చల్లారినాక యాక్చువల్లీ స్పూన్తో మిక్స్ చేసుకొని తర్వాత చేతితో మిక్స్ చేయండి. వింటర్లో ఇప్పుడు రైనీ సీజన్ కదా, సో మురుకులు మామూలుగా తినడం కన్నా మిరియాలు వేస్తే వేడి వస్తుంది కొంచెం, పిల్లలకి జలుబు అదంతా రాదు. సో మీరు ఏమైనా వర్క్ చేస్తుంటారండి? నేను యాక్చువల్లీ ఇంట్లో నుంచే నాకు ప్లాంటర్స్ అని చిన్న బిజినెస్ అండి. ఇంపోర్టెడ్ ప్లాంటర్స్ అండి జర్మనీ నుంచి. ఓకే. సో మీరు ఇంట్లోనే చేస్తానండి. ఓకే ఓకే, నైస్ నైస్. మీరు ఒక్కళ్ళేనా ఎవరైనా పార్ట్నర్ లాగా ఉన్నారు? అది యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ దండి, సో దానికి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. ఓకే ఓకే. సో మీరు ఒక దగ్గరే ఉంటారా ఉండటం? లేదండి, వేరే వేరే ప్లేస్. ఓకే ఓకే. స్కూల్ సేమ్ అంతే. స్కూల్ సేమ్, పిల్లల స్కూల్ సేమ్. ఓకే. అలా పిల్లల స్కూల్ అంటే ఆ సేమ్ క్లాస్ వస్తే ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా అయ్యారా? బ్రేక్ఫాస్ట్ కి గట్రా వెళ్తా ఉంటాం. ఓ సూపర్. అదే అలా చాలా మంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు ఇలా వచ్చినప్పుడు వాళ్ళ వల్ల వీళ్ళ ఫ్రెండ్స్ అయ్యారని చెప్పేసి. సో మన డో రెడీ అండి. ఓకే, కలిపేద్దాం. ఇంకా వేసేసుకోవచ్చు. కొంచెం చూడండి, ఒక పిండి వేసి అది వేడైందో లేదో. యా దట్స్ ఫైన్. దీంట్లో ముందు పెట్టేసుకునేసరికి అది కరెక్ట్ టెంపరేచర్లో ఉంటుంది. దీనికి కొంచెం మనం ఆయిల్ పెట్టుకుందామండి, సో దట్ అతుక్కోకుండా ఉంటుంది. ఓకే ఓకే. కొంచెం చిన్న చిన్నగా వేసి దీంట్లో వేసి. సో పిల్లలు ఇప్పుడు ఇలా ఈ స్నాక్స్ అవి ఇంట్లో చేసినవి తింటారండి ఇష్టంగానే? చాలా ఇష్టంగా తింటారండి. ఓకే. ఆయిల్ వేడెక్కినాక కొంచెం పొంగు తగ్గినాక తిప్పుకోవాలండి. మీ పాప చాలా క్యూరియస్గా చూస్తుంది, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని. బేసిక్గా ఇలాంటివన్నీ కూడా అలా వేడివేడిగా చేస్తూ పిల్లలు పక్క నుంచి అలా తినేస్తూ ఉంటారు కదా. రియా, నీకు స్నాక్స్ ఎక్కువ ఇష్టమా? ఇంకేమి ఇష్టం మురుకులు కాకుండా? మంచూరియా. అన్నీ మమ్మీ ఇంట్లోనే చేస్తారా? కొన్నే చేస్తారా? అన్నీ అంటే ఎందుకు చేయట్లేదు మీరు? టైం ఉండదండి. టైం ఉండదు. సపోర్ట్ ఏమైనా కావాలా? సో బిజీగా ఉంటారు అనమాట అయితే. అవునండి. ఓ, ఏం క్లాసెస్ తీసుకెళ్తూ ఉంటారు? మ్యూజిక్ క్లాసులు అలాంటివి? రియాకేమో స్కేటింగ్ క్లాస్కి తీసుకెళ్తానండి. రోజు
ఇంటికి తన స్కూల్ నుంచి వచ్చేసరికి 3 అవుతుంది. 4 నుంచి 4:30 నుంచి 7 వరకు స్కేటింగ్ క్లాస్ అండి. ఇంటికి వచ్చేసరికి 7:30 అవుతుంది. ఓ నీకు ఇష్టమా స్కేట్ చేయడం? తను స్టేట్ ప్లేయర్ అండి. ఓ సూపర్. ఇంకొంచెం కలర్ రావాలి. కొంచెం కలర్ వచ్చినాక కొంచెం ఈ పొంగు తగ్గాలండి. తగ్గినాక సో తగ్గితే మనకి పూర్తిగా వేగినట్టు ఇది అనుకుంటా కదా. మొత్తం వేగినట్టు ఉంటుంది. అండ్ తినగానే ఇలా 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 నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అన్నమాట. అది అంటే విరుగుతుందరా లేకపోతే లేదు, ఇలా నోట్లో వేసుకోగానే అలా మెత్తగా అలా గుళ్ళతో అలా సాఫ్ట్ గా కరిగిపోతుంది నోట్లో. అయిపోయిందా? ఆఫ్ చేసేది. రెడీ అయిపోయినట్టే కదా. అంతే అండి, చాలా చిన్న రెసిపీ బట్ టేస్టీ రెసిపీ. వేడివేడిగా మిరియాల మురుకులు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మిరియాల మురుకులు తయారు చేసే విధానం. ఒక బౌల్లో బియ్యం పిండి, పుట్నాల పప్పు పొడి, జీలకర్ర, నువ్వులు, వాము, కారం, మిరియాల పొడి, ఉప్పు, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకుని కాగే నూనెలో మురుకుల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మిరియాల మురుకులు రెడీ.